హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని, అలాగే వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలని మనం తెలుసుకుందాం. ఈనాడులో ప్రధానంగా బ్యానర్ వార్తగా ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటినీ అనుసంధానించిన మహనీయుడు బాబా, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం. బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ స్మారక నాణ్యం తపాలా బిళ్ళల ఆవిష్కరణ. కష్టాలు బాధలకు సత్యసాయి పరిష్కారం చూపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నిన్న సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో బాబా శత జయంతి ఉత్సవాలు అయితే జరిగినాయి. మరి ఈ శత జయంతి ఉత్సవాలకి ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే సినీ నటి ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ప్రముఖ క్రికెటర్ వీళ్ళందరూ కూడా అతిథులుగా హాజరయ్యారు. బాబా సేవలను అయితే వాళ్ళు కొనియాడారనమాట. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడితే ఏమన్నారంటే బాబా గారి గురించి, బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ, మన సేవాస్ఫూర్తి, అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపిస్తున్నాయంట. బాబా నడియాడిన పుట్టవర్తి పవిత్ర భూమి అంట. ఇక్కడ భూమి ఏదో మహత్వం ఉందంట. ఈ భూమిలో శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న అదృష్టం. బాబా బోధనలు పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల ద్వారా ఎందరినో సృష్టిస్తున్నాయని చెప్పి ఆయన అంటున్నారు. ప్రజల దాహార్ది తీర్చారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బాబా జీవితమే ఒక పాఠం అని నారా లోకేష్ గారు అన్నారు. సేవలను మరింతగా విస్తరిస్తామని ఆర్జే రత్నాకర్ అన్నారు. ఆయన ఎవరు? మేనేజింగ్ ట్రస్టీ. సో ఇది అలాగే మారేడుమల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగిందండి. ఎన్కౌంటర్ జరిగి ఆ రక్తపు తడి ఆరక ముందే మరో ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మళ్ళీ చనిపోయారనమాట. మారేడుమల్లిలో మరో ఎన్కౌంటర్, ఎదురుకాల్పులో 7 మావోయిస్టుల మృతి. మృతుల్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు టెక్ శంకర్ మృతి. నంబాల కేశవరావు వద్ద గార్డుగా పనిచేసిన జ్యోతి కూడా. మరో 5 జగరకొండ ఏరియా కమిటీ సభ్యులు. టెక్ శంకర్ మినహా 6 ఛత్తీస్గఢ్ వారే. మంగళవారం ఎదురుకాల్పుల నుంచి తప్పించుకొని బుధవారం చిక్కిన బృందం. అతనే ఓ బాంబు. ఐఈడి ల్యాండ్ మైన్ తయారీలో దిట్ట టెక్ శంకర్. అంటే టెక్ శంకర్ అంటే ఇప్పుడు ఇతను అనమాట. ఇతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఏపీకి చెందిన వాళ్ళు అనమాట. ఎదురుకాల్పుల్లో ఇతను చనిపోయాడు. మావోయిస్టులు వెన్నువిరిచామని చెప్పేసి ఎవరన్నారు? నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దక్షిణ బస్తర్ దండకారణ్యంలో కోలుకొని దెబ్బతీసాం. దేవుజీ మా అదుపులో లేరు. ఇప్పుడు దేవుజీ అనేది ఇప్పుడు పరారిలో ఉన్నాడు ప్రస్తుతం. ఆయన కూడా నాకు తెలిసి ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ చీఫ్గా ఉన్న నంబాల కేశవరావు కావచ్చు, వీళ్ళందరూ ప్రముఖులందరూ కూడా చనిపోయారు. ఆ పార్టీలో అగ్రనాయకులందరూ కూడా. తర్వాత గొరిల్లా నైపుణ్యం కలిగినటువంటి హెడ్మా కూడా నిన్న చనిపోయారు. అసలు హెడ్మానే ఈ తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రాకి కానీ ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం చూసేది కూడా అతనే. అసలు మెయిన్ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తినే నిన్న మట్టుపెట్టారు. మన భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇప్పుడు వాళ్ళకి గార్డులుగా ఉన్న సభ్యులు వీళ్ళందరూ కూడా కొంతమంది విజయవాడలో దొరికారు, కొంతమంది ఏలూరులో దొరికారు. వాళ్ళని 45 మంది సుమారు దొరికారు. వాళ్ళని రిమాండ్కి పెట్టారు. వీళ్ళు మట్టికి చనిపోయారు. అయితే ఈ చనిపోయిన వాళ్ళని ఈ ఎన్కౌంటర్ని పౌర సంఘాలు అయితే గట్టిగా ఖండిస్తున్నాయి. మన దేశ పౌరులు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదు, పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి శిక్షించాలి. లొంగిపోదామని కొంతమంది వచ్చి లొంగిపోయారు. అలాగే వీళ్ళు కూడా ఆలోచన ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఈ బూటకపు ఎన్కౌంటర్లో తగదని చెప్పి ఒక వైపున పౌర సంఘాలు గట్టిగా మండిపడుతున్నాయి. ఇప్పటికే సిపిఐ రామకృష్ణ మీడియాతో నిన్న మాట్లాడారు. వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి కానీ ఇలా చంపడం కరెక్ట్ కాదని. అలాగే మావోయిస్టు ఎంఎల్ పార్టీ కూడా సిపిఎం ఎంఎల్ కూడా వాళ్ళు కూడా ఖండించారు, లిబరేషన్ పార్టీ వాళ్ళు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్తని బ్యానర్గా రాశారు, మావోయిస్టులకు సంబంధించిన వార్తని. అలాగే సాక్షిలో కూడా ఇదే బ్యానర్ వార్త, ప్రజాశక్తిలో కూడా ఇదే వార్తని బ్యానర్ వార్త కొంచెం డిఫరెంట్గా రాశారు వీళ్ళు. నెత్తుటి తడారని మారేడుమిల్లి, మరో ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల మృతి. దీనిపైన సిపిఎం పార్టీ కూడా తాజాగా స్పందించింది. అమాయకులపై వేధింపులు ఆపండి, సిపిఎం డిమాండ్. న్యాయ విచారణ కూడా జరపమంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమల్లి ఏజెన్సీలో 2 రోజులుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అమాయకులపై వేధింపులు ఆపాలని పేర్కొన్నారు. మావోయిస్టులను ముందుగానే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంటే
అవకాశం ఉంటే ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారని ప్రశ్నించారు. బోటుకప్ ఎన్కౌంటర్ చేసిన వార్తలు వచ్చాయని తెలిపారు. చట్టవిరుద్ధమైన బోటుకప్ ఎన్కౌంటర్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఖండిస్తుందని విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారి అనుమానులను నిర్బంధించారని ఆయన పేర్కొన్నాడు. వివిధ చోట్ల నిర్బంధంలో ఉన్న వీరిని వెంటనే సంబంధిత న్యాయస్థానాలు ముందుంచాలని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలీషియన్లుగా పనిచేస్తున్నారని, పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, వేధింపులను నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారనమాట. ఇది పరిస్థితి. అలాగే నేడు 10వసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నిక బీహార్లో. ఇప్పుడు ఈ నితీష్ కుమార్ ఇప్పటికి 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. అలాగే కొట్టివేసిన నిబంధనలనే మళ్ళీ తెచ్చారు. ట్రిబ్యునళ్ల సంస్కరణ చట్టం 2021పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తుందంట. వివాదాస్పదమైన వాటిని రద్దు చేస్తూ తీర్పిచ్చింది. అలాగే రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా, అన్నదాత అభ్యున్నతికి పంచసూత్రాలు, నూతన విధానాలతో ముందుకు సాగుదాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదలలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న కడప జిల్లా కమలాపురంలో ఆయన అన్నదాత సుఖీభవ నిధులు అయితే విడుదల చేశారనమాట. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులు పాత విధానాలను వేడనాడి నూతన ఒరవడితో పంటలు సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. అసలు అన్నదాత సుఖీభవ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది వేయలేదు, 16 నెలల్లో. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా లేటుగా వేస్తున్నారు, అది కూడా సగమే వేస్తున్నారు. ఇంకే సంస్కరణలు ప్రవేశపెట్టాలి మీరు? ఏ పథకం విడుదల చేయడానికి వెళ్ళినా గొప్పలు చెప్పడం తప్ప ఆ టెక్నాలజీ తీసుకొస్తాం, ఈ టెక్నాలజీ తీసుకొస్తాం అని చెప్పి అసలు గిట్టుబాటు ధరే కల్పించలేకపోయారు. దీనిపైన ఇంకా బోల్డ్ వ్యతిరేకత వచ్చింది మీకు. ప్రతిపక్షం నానాయాగి చేసింది. గిట్టుబాటు ధరలే తీసుకురారు, కొత్త సంస్కరణలు ఏం ప్రవేశపెట్టాల్సిన పని లేదు. ముందు మీరు ఇస్తానన్న నిధులు టైంకి విడుదల చేస్తే రైతు గుండె మీద చేసుకుని పంటలు పండించుకునేవాళ్ళు. ఇప్పుడు పంట నష్టం జరిగింది. అటు చూస్తేనేమో అన్నదాత సుఖీభవ ఇప్పుడు 1 సంవత్సరం ఎగ్గొట్టారు, మళ్ళీ 1 సంవత్సరంలో సగమే చేశారు. ఈ విమర్శలు రైతుల నుంచి పెద్ద ఎత్తున వినపడుతున్నాయి అన్నమాట. ఇక బ్యాంక్ కాల్స్ 1600 సీరియస్ నెంబర్ నుంచి రావాలంట జనవరి 1 నుంచి. అది కూడా ట్రాయ్ ఇతర ఆర్థిక సంస్థలకు నిర్దేశిత గడువు. ఈ బ్యాంకింగ్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. మేము పలాని ఐసిఐసి బ్యాంక్ నుంచి చేస్తాం, ఎస్బీఐ నుంచి చేస్తున్నాం, ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తున్నాం అని చెప్పి ఈ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దానికి ఆ 1600 నెంబర్తోనే చేస్తే, ఆ సిరీస్తోనే చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని దాంట్లో మార్పులు తీసుకొస్తున్నారు. మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసిందంట. ఈ నెల 26 లోపు ఏసీబీ కోర్టులు లొంగిపోవాలని ఆదేశం జారీ చేసింది. ఇక మద్యం సొమ్ముతో ఆస్తులు కొనుగోలంట. అరవిందోకు భూమి అమ్మి 13.30 కోట్ల లంచాలు నల్లదనం వైట్లోకి మార్చాడంట. ఆ డబ్బుతో పలు చోట్ల స్థిరత్వపై పెట్టుబడులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబీకులకు పేరిట కొన్ని ఆస్తులు జప్తునకు చర్యలు. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలుకు సిట్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. నిజంగా ఆస్తులు జప్తు చేయాలి. ఎవరైతే అవినీతికి పాల్పడి, ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకొని వాళ్ళు బాగుపడుతున్నారో ఖచ్చితంగా ఇది పేపర్ స్టేట్మెంట్లకో, లేకపోతే ఊహాజనితమైన వార్తలకో, లేకపోతే ఊహాజనితమైన తీర్పులకో పరిమితం కాకూడదు. ఒకసారి జప్తు చేస్తే రెండోసారి ఎవరైనా తప్పు చేయడానికి అనేది భయపడతారు. ఎంతవరకు జరిగితే చూద్దాం. ఇలాంటి వార్తలు ఎన్నో రాస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతవరకు చేయాలో చూడాలి. సో అలాగే అంతకుడిని పట్టించిన ల్యాప్టాప్. అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో ఇది ఒక ట్విస్ట్ అంట. 2017లో హత్య జరిగింది. అప్పుడు ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా ఈ హత్యకు గురయ్యాడు. తొలుత భర్తపై అనుమానాలు వచ్చినాయంట. విచారణలో భర్త సహోద్యోగి ఈ నేరం చేసినట్లు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఒక ల్యాప్టాప్ ద్వారా తన డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ హత్య హమీద్ అనే అతను చేసినట్లు గుర్తించారు. ఆ హత్య చేసి ఇతను భారతదేశం వచ్చేటప్పుడు భారత ప్రభుత్వాన్ని అమెరికా కోరుతుంది తను మాకు అప్పచెప్పండి అని. పాత కేసు అనమాట అది. తీర్పు ఇప్పుడు వచ్చింది. మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్. హెడ్డాను నేలకూల్చిన మారేడుమల్లిలో మళ్ళీ ఎదురుకాల్పులు అంటూ వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. అలాగే సత్యసాయి జిల్లాలో నిన్న పీఎం పాల్గొన్నటువంటి వార్తని, చెవిరెడ్డి ఆస్తులు జప్తు విషయాన్ని వీళ్ళు కూడా రాశారు. ఇలా లాభసెట్ సాగు పంచసూత్రాలు, ప్రతి రైతు మేసం మెలేసేలా చేస్తాం సీఎం. ఇందా చూసాం మనం ఈ వార్తను కూడా. ఇక చంద్రబాబు తిరుగులేని వ్యక్తి. పాలసీల రూపకల్పనలో వినూత్న ఆలోచనలకు హ్యాట్సాప్. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్ర ఈ పోస్ట్ చేశారనమాట. ఎలా అని
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులు వేయటమే నేను చేస్తుంది, అందులో నాకు కొత్త ఏమీ లేదు, అందులో ఇదేమీ లేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అలాగే ఫోటో క్యూఆర్తో కోడ్తో కొత్త ఆధార్ రూపొందించబోతున్నారంట త్వరలో అందుబాటులోకి. ఆఫ్లైన్ ధృవీకరణకు గుడ్ బై. ఆధార్ యాప్ స్థానంలో త్వరలో సరికొత్త చిరునామా ఫోన్ నెంబర్ మార్పు కూడా ఇక సులభం అని సీఈఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పాస్పోర్ట్తో మోసాలకు చెక్కు. ఇక అధునాతన టెక్నాలజీతో చిప్ పేస్ట్ ఈ పాస్పోర్ట్లు అంట. బెంగళూరులో పట్టపగల 7 కోట్ల దోపిడీ. ఐటీ అధికారులు అంటూ ఏటీఎంలో నగదు నింపే వాహనం లూటీ చేశారంట. చూడండి. అలాగే హంగామా చేద్దాం, నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్. హడావుడి చేయాలని ప్రణాళిక, తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు. తాను వస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డొమ్మా కొట్టే ఎత్తుగడ అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. ఉన్న ఒక్క చెల్లిని చూసుకోలేరా, జగన్కు నేను దూరం కాలేదు, ఆయన నన్ను అమ్మను దూరం పెట్టారు. జగన్ కేటీఆర్ వర్సెస్ షర్మిల కవిత చర్చపై ఏపీసీసీ చీఫ్ స్పందన. నేను మీడియాతో మాట్లాడే క్రమంలో కవిత విషయం గురించి వచ్చినటువంటి ప్రశ్న గురించి ఏమి చెప్పిందంట ఈ సమాధానం. అల్పలాహ నుంచి 10 మంది పరారి, గాలిస్తున్న దర్యాప్తు సంస్థలు. ఫరీదాబాద్ మాడ్యులర్తో సంబంధాలపై విచారణ. పాక్లో యాప్ ద్వారా విరాళాలు సేకరించిన జైషే. అల్పలాహలో 415 కోట్ల అక్రమాలంట. నకిలీ గుర్తింపుతో ఫీజు వసూళ్లు లెక్కల్లో విరాళాలుగా ఉన్నాయంట. ఇది ఈడీ చెప్తుంది విషయం. వర్సిటీ వ్యవస్థాపకుడు సిద్దికీకి 13 రోజులు రిమాండ్. చూసారా, ఢిల్లీలో ఆ ఎర్రకోట వద్ద పేలినటువంటి పేలుల్లో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హస్తం ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం అక్కడి నుంచి ప్లానింగ్ మొత్తం జరిగింది. ఆ వర్సిటీలోనే కారు దొరకటం, అక్కడ ప్రొఫెసర్లే దీంట్లో కీలకంగా ఉండటం, 10 మంది పరారీలో ఉండటం. ప్రస్తుతం ఆ వ్యవస్థాపకుడిని కూడా ఎవరిని సిద్దికీని రిమాండ్ విధించింది. అలాగే ఆ యూనివర్సిటీ కూడా రద్దు చేశారు. ఇక తీర్పులకు విరుద్ధంగా చట్టాలా, అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులు పార్లమెంట్ పక్కన పెట్టలేదు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీర్పై సుప్రీంకోర్టు అసంతృప్తి అంట. చట్టంలో కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు. గతంలోని చట్టంపై కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. సాక్షిలో బ్యానర్ వార్తగా సత్యసాయి జిల్లాలో సత్య జయంతి వారోత్సవాల గురించి చేశారు. అలాగే మవోటెక్ సెక్యూర్ ఎన్కౌంటర్ గురించి రాశారు. అలాగే అన్నదాత దుఃఖీభావ, కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కారు. ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ 6లో హామీ ఇచ్చారు. తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టిన చంద్రబాబు. 2 ఏళ్లకు ప్రతి రైతుకు ఇవ్వాల్సిన 40,000, కానీ ఇచ్చింది మట్టికి 10,000. 53,58,360 మంది రైతులకు ఇవ్వాల్సి ఉంటే అన్నదాత సుఖీభవ 46,85,838 మందికి పరిమితం చేశారంట. అడ్డగోలు కోతలతో 7 లక్షల మందికి ఎగవేశారంట. కౌలు రైతులకు మొండి చేయి చూపించారంట. 2 ఏళ్లకు 21,433 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది మట్టికి 4,685 కోట్లే. మరి బాకీ పడ్డ 16,748 కోట్లు ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నట్టు వీళ్ళు వార్త రాస్తున్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమాకు కూడా మంగళం పడారు. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లేవు. వైఎస్ జగన్ హయాంలో ఏటా సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం అందించేవాళ్ళు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా 5 ఏళ్లలో ప్రతి రైతుకు 67,500 చొప్పున లబ్ధి చేకూరిందంట. అప్పుల్లో ఇలా 5 ఏళ్లలో 53.58 లక్షల మందికి 34,378.16 కోట్ల సాయం అందిందంట అప్పుల్లో. అలాగే అటకెక్కుతున్న బాబు కేసులు 14 నుంచి 19 మధ్య బరితెగింపు అక్రమాలు పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చిన సిఐడి. అవినీతి నిర్ధారించిన కాగ్. అన్ని కేసుల్లో చంద్రబాబే ప్రధాన నిందితుడు. అధికారంలోకి రాగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అధికారులను బెదిరిస్తూ తనపై ఉన్న కేసులని నీరుగారుస్తున్న చంద్రబాబు. సాక్షులను బెదిరించి తప్పుడు వాగ్మానం కుతంత్రం. అవినీతి కేసు నుంచి బాబు పేరు తొలగించే పన్నాగం. సిమెంట్స్ కంపెనీ ముసుగులో స్కిల్ స్కామ్. అమరావతిలో అసైన్డ్ భూదోపిడి. ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి మెలికలు. బినామీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ కాంట్రాక్టు. మద్యం దోపిడీ బ్రాండ్ అంబాసిడర్ ఇస్కాసురుడు బాబే. చంద్రబాబు నాయుడు గారిపై 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి కేసులు అన్నిటి కూడా బెదిరించో, బతిమలాడో, మేనేజ్ చేసో మొత్తం తీపిచ్చేస్తున్నారు. మొత్తం నిర్దోషిగా ఉంచడానికి బాబు తెగిస్తున్నాడని చెప్పి వార్త రాశారు. అలాగే జగన్పై కుమ్మక్కాయ అక్రమ కేసులు, కుట్రలపైన దుష్ప్రచారం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ మొత్తం కలిసి అక్రమాస్తుల కేసు, అక్రమంగా సంపాదించిన కేసులు పెట్టారు. ఇప్పుడు కోర్టుకు హాజరవుతుంటే ఇదంతా కూడా 2 రోజుల నుంచి
ఎల్లో మీడియా విషయం చెమ్ముతుంది అని చెప్పి రాశారన్నమాట. ఇది ఇందాక మనం చూసాం కదా, జగన్ అక్కడ జైలు వద్ద ఏసీబీ కోర్టు వద్ద హంగామా చేయండి అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది కదా, వీళ్ళు విష ప్రచారం చేస్తుంది, ఇలా మేము ఎందుకు చెప్తాం అన్నట్టుగా వీళ్ళు రాసుకొచ్చారు. ఈ నితీష్ కుమార్ వార్త ఇక్కడ కూడా వీళ్ళు ప్రధానంగా వీళ్ళు కూడా రాశారు. అలాగే విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు 2014లో ఆర్ఎస్ఓ టెర్రరిస్టు ఖలీద్ మహమ్మద్ యత్నించాడంట. అప్పట్లో శంషాబాద్ ప్రాంతంలో ప్రయోగశాల కూడా ఏర్పాటు చేశాడంట. తాజాగా డాక్టర్ మొయినుద్దీన్లో మరోసారి తెరపైకి. నేడు హైదరాబాద్కు రానున్న అహ్మదాబాద్ ఏటీఎస్ టీం అంట. నవోదయలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతి. 10వ తరగతి విద్యార్థిని ఉరేసుకుని మరణించిందంటున్న సిబ్బంది. కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట. కుల వివక్షతో మానసికంగా నా కుమార్తెను వేధించారు, అందుకే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు నెల్లూరు జిల్లా కృష్ణాపురంలో విద్యాలయం వద్ద ధర్నా నిర్వహించారంట. సో ఇవి ప్రజాశక్తిలో కూడా గేమ్ చేంజర్గా వ్యవసాయం అని వీళ్ళు నిన్న అన్నదా సుఖీభావ విడుదల కింద, అలాగే పిఎం కిసాన్ విడుదలకు సంబంధించినటువంటి వార్తల్ని, పుట్టపర్తిలో జరిగినటువంటి శతజయంతి సభ గురించి వీళ్ళు కూడా ప్రధానంగా వార్తలు రాసుకొచ్చారు. సో ఇవి ఈరోజు ప్రధాన పత్రికల వార్తలు.